కరీంనగర్లోని ఆదర్శ్ నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలి భారీ శబ్దాలతో పేలాయి. దాదాపు 10 గ్యాస్ సిలిండర్స్ పేలినట్టుగా తెలుస్తోంది. అగ్ని ప్రమాదంలో 20కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన మంటలు పొగ అలుముకోవడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేరుకున్నారు. అక్కడి పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. దాదాపు 40 గుడిసెలు దగ్ధమయ్యాయని, భవనాల మధ్య ఉన్న ఈ గుడిసెలను తొలగించి ప్రభుత్వం వారికి పక్కా ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు తక్షణమే ₹1,00,000 నష్టపరిహారం అందించాలని కోరారు. ఇవరి నుంచి సమ్మక్కకు పోవాలని చెప్పి ఈ మొత్తం గూడెం మొత్తం ఖాళీ తీసుకుని వెళ్ళిపోతుంది. సుమారు 40 నుంచి 45 గుడిసెలు ఉంటాయి. వాళ్ళు పోయేటప్పుడు మరి దీపం పెట్టిన ఏమున్నదో ఆ దీపం కింద పడిపోయి ఆ గుడిసె కాలిపోవడము, ఆ గుడిసెతో పాటు ఆ 100 సిలిండర్తో పాటు సుమారు 8 నుంచి 9 సిలిండర్ పేలిపోవడము, 40 నుంచి 45 ఇల్లు కూడా మొత్తము కాలిపోవడం జరిగింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరు లేరు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. కానీ మొత్తానికి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళందరూ ఇప్పటికి ఎవరు లేరు, అందరూ సమ్మక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇండ్లు కూడా నేలమట్టం అయిపోయినాయి, ఏం లేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఇలాంటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. చుట్టుపక్కల ఇళ్ళలో కూడా ఎఫెక్ట్ కాకుండా రాబోయే కాలంలో వీళ్ళందరికీ పక్కా ఇల్లు కేటాయించండి. పక్కా ఇల్లు కేటాయిస్తే వాళ్ళు ఇల్లు వెళ్ళిపోతారు. కాబట్టి తర్వాత ఇమ్మీడియట్గా ₹1,00,000 ఇమ్మీడియట్గా కరెక్ట్గా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆదర్శ్ నగర్లోని ఇళ్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 15 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయిన పరిస్థితి. ఇళ్లలోని సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చేస్తుంది. ఒకసారి చూడవచ్చు, పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఇళ్లలో ఏ వస్తువు కూడా పనికి వచ్చే స్థితిలో మాత్రం కనిపించలేదు. ఇటు వంట సామాగ్రితో పాటు డబ్బులు, అదేవిధంగా డాక్యుమెంట్స్, మంచాలకు సంబంధించినటువంటి ఫర్నిచర్ ఇదంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. ఒకసారి విజువల్స్ చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఇందులో డబ్బులన్నీ కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటి కూడా ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. తమ సొమ్ములు పోయాయి, తమ ఆస్తి కూడా నష్టం జరిగిందని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఎలా జరిగింది అగ్ని ప్రమాదం అనే విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఎలా జరిగింది ప్రమాదం, మీకు పరిస్థితి, ఇవన్నీ కూడా పనికొచ్చే స్థితిలో ఉన్నాయి. ఏంటి చేస్తారు పరిస్థితి మీది? గ్యాస్ లీకేజ్ అయింది. లీకేజ్ వల్ల మొత్తం కాలిపోయింది. ఎంత నష్టం జరిగింది సార్ మీకు? చాలా నష్టం జరిగింది. బాగానే ఉంటుంది. ఒక్కొక్కరు గుడిసెలలో 10 లక్షలు 20 లక్షలు దాకా ఉంటుంది. డాక్యుమెంట్స్ కూడా మొత్తం అన్ని కూడా డాక్యుమెంట్స్ కూడా మొత్తం కాలిపోయినాయి. మొత్తం అంటే సిలిండర్లు ఎన్ని పేలు ఉంటాయి, ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఇక్కడ ఎంతమంది నివాసం? మొత్తం 15 సిలిండర్లు పేలినాయి, ఒక 2 మిగిలినాయి. వీళ్ళంతా ఎటుపోయారా సార్? మీరు అగ్ని ప్రమాదం జరిగిన మేడారం పోయారు. ఏమైందా? దీపం అంటించిపోయారు. గ్యాస్ సిలిండర్ లీక్ అయిపోయాలిందట సార్. ఎన్ని లెక్క పెట్టలేదు మేము, అది తెలియదు. ఏమో సార్, మనుషులే ఉన్నారు, ఏం లేవు. ఒక మనుషులు అదైనా జాతర పోయారు కాబట్టి వాళ్ళు మనుషులు బతికిరు, కానీ వాళ్ళు కూడా బతకపోయారు. మా మేనత్తున్నది, కాళ్ళు లేవు ఆమెకి, వెనక ఈపు మొత్తం కాలిందంట. మేము కూలి పని చేసుకొని బతుకుతాం సార్. కష్టపడి సొమ్ములు చేపించుకున్న పైసలు ఉన్నాయి, బీరలలో పెట్టుకొని పోయినాం. అన్ని ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, అన్ని కాలిపోయినాయి. అసలు దొరుకుతలేవా, ఏం దొరుకుతుంది. బియ్యం కూడా కాలిపోయినాయి, గిన్నెలు కూడా, గ్యాసులు అన్ని పోయినాయి. ఇక మనుషులే ఉన్నారు సార్, వాళ్ళు కూడా జాతర పోయారు కాబట్టి బతికిరు. 15, 30, 40 గుడిసెలు ఉంటాయి అన్ని, కానీ 15, 20 గుడిసెలు కాలి. మేము ఇప్పుడే అర్ధగంట అవుతుంది. మేము ఇక్కడ ఉండం, మేము హనుమాన్ నగర్ లో ఉంటాం. మా బాబాయ్ వాళ్ళ గుడిసెలు లేదు అసలు. అంతా కూడా చూడవచ్చు, ఒకసారి చూడవచ్చు. ఇందులో ఉన్నటువంటి బంగారం కావచ్చు, దానిలో ఉన్నటువంటి బియ్యం గింజలు కావచ్చు, పప్పు దినుసులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం కేవలం మనుషులు మాత్రమే ఇక్కడ మిగిలి ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఉంటే ప్రమాదాన బారిన పడే పరిస్థితి ఉండేది. కానీ ఏది కూడా ఇక్కడ పనికి వచ్చే, తిరిగి ఉపయోగించే స్థితి మాత్రం లేదని చెప్పుకోవాలి. ఫైర్ సిబ్బంది దాదాపు 2 గంటల పాటు శ్రమిస్తే తప్పించి మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. ఇందులోనే బంగారు, వెండి ఆభరణాలు, వాళ్ళ ₹1,00,000 నగదు కూడా కాలిపోయిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందులో చూడవచ్చు ఒకసారి, అందులో పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఏది కూడా ఇక్కడ పనికి వచ్చే స్థితిలో లేదు. చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్మంతా కూడా పూర్తిగా కాలిపోయిందని చెప్పి కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక్క ఇంట్లో వ్యాపించినటువంటి మంటల కారణంగా దాదాపు ఇక్కడ 15 గుడిసెలన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోయాయి. 10 సిలిండర్ల పైగా పేలులు జరిగాయి. బాణసంచలా పేలులు జరిగాయి. పైకి ఉవ్వెత్తిన మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ మంటల్లోనే సిలిండర్లు కూడా పైకి పేలుతుండడంతో స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పక్కనే ఈ మంటల పక్కనే ఒక ప్రైవేట్ ఆసుపత్రి కూడా ఉంది. ఆసుపత్రిలో కూడా సిలిండర్లు అవశేషాలు కూడా ఎగిసిపడడం జరిగింది. వాళ్ళు కూడా భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దాదాపు ఉవ్వెత్తిన మంటలు ఎగిసిపడుతున్నాయి. మరొక వైపు అదుపు చేసే పరిస్థితి లేదు. దాదాపు 2 గంటల పాటు 3 ట్యాంకర్లతో మంటలు అదుపు చేసే తప్పించి ఇక్కడ మంటలు అదుపులోకి రాని పరిస్థితి. వారంతా కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే తమ ఇల్లు ఎలాగున్నాయి, తమ పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా ఒక్కొక్కరు ఇక్కడ ఇళ్లలోకి చేరుకున్నారు. తమ 2 గంటల క్రితం మాత్రం తమ ఇల్లు ఉండేవి, కానీ ప్రస్తుతం అయితే అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయాయి. అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏవి కూడా పనికి రాకుండా పోయాయి. ఏవి కూడా తమను ఆదుకోవాలని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వారికి సాయం చేయాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. దాదాపు కూలి పని చేసుకున్నటువంటి జీవనం సాగించినటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా ప్రస్తుతం నిరాశ్రయాలైపోయినటువంటి పరిస్థితి. వారంతా కూడా ఎవరు కూడా ఇక్కడ జీవనం సాగించడానికి చాలా సమయం పడుతుంది. విలువైన డాక్యుమెంట్లు కూడా ఇందులో కాలిపోయినటువంటి పరిస్థితి. బీరువాలో ఉన్నటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, దుస్తులు కావచ్చు, అన్నీ కూడా అగ్నిలో కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ దృశ్యాలను చూసి బాధితులంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. గుండెలు బరువెత్తేలా వారంతా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఓదార్చలేని పరిస్థితి. ఎందుకంటే లక్షల్లో నష్టం జరిగింది, ఆర్థికంగా నష్టం జరిగింది. ఇక్కడ విలువ ఉండడానికి కూడా లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతున్నారు. దాదాపు వీరంతా కూడా డైలీ కూలీగా తెరుస్తుంది. వారంతా సామాగ్రి, పనికి ఉపయోగించే సామాగ్రి కూడా మంటల్లో కాలిపోయింది. బీరువాలు కూడా చూడవచ్చు. ఒకసారి బీరువాల దృశ్యాలను కూడా చూడవచ్చు. బీరువాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. దాదాపు లక్షల్లో నష్టం జరిగింది. వారంతా కూడా నిరాశ అయిపోయిన పరిస్థితి. మొత్తానికి కరీంనగర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం చాలా మందిని కూడా నిరాశనం చేసింది. వారి ఆస్తిపాస్తులను కూడా బుగ్గిపాలు చేసినటువంటి పరిస్థితి. సతీష్, ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిందా? ఇప్పటి వరకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కేవలం మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాత్రం ఇక్కడ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. వారంతా కూడా బాధితులను ఘటన స్థలాన్ని పరిశీలన చేస్తున్నారు. వారిని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేస్తామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి విజువల్స్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వంట సామాగ్రి, బియ్యం అంతా కూడా ఇందులో కాలిపోయాయి. ఏది కూడా పనికిరాని పరిస్థితి. ఇదిగో బియ్యం ఈ రకంగా మారిపోయాయి. ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయిన పరిస్థితి. వంట సామాగ్రి ఏది కూడా తిరిగి ఉపయోగించే స్థితిలో లేదు. ఇక్కడ ఏది కూడా తిరిగి ఉపయోగించడానికి పనికిరాదని చెప్పుకోవాలి. చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వారంతా కూడా ఈ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఒక్కొక్కరిగా వచ్చి తమను ఓదార్స్తున్నారు తప్పించి ఎటువంటి సాయం అందించాలని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ ఘటన పైన స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి కాసేపులోనే ప్రభుత్వం తరఫున ఒక హామీ కూడా వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అలాగే ఈ ఘటన జరిగినప్పుడు అందులో నివసించే ప్రజలంతా కూడా మేడారం జాతరకు వెళ్లారు కదా, విషయం తెలుసుకుని వెనక్కి వచ్చారా సతీష్? వారంతా కూడా ఒక్కొక్కరుగా సమాచారం అందుకొని వెనక్కి వస్తున్నారు. అసలు ఏం జరిగిందనే టెన్షన్ మాత్రం వారిలో నెలకొంది. తమ తిరిగి పెద్ద ఎత్తున మంటల్లో ఎగిసిపడే, మంటల్లో తమ ఇల్లు కూడా దగ్ధమయ్యని చెప్పి ఇక్కడున్న వారంతా కూడా సమాచారం అందించడం జరిగింది. వారంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. తమ ఇల్లు లేవని చెప్పి చాలా మంది ఆందోళన చెందుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఫైర్ ఆఫీసర్ కూడా నాకు అందుబాటులో ఉన్నారు. ఎంతసేపు ఫైర్ను మంటలు ఆర్పై చేసే ప్రయత్నం చేశారు? ఏంటి సార్ పరిస్థితి? ఇక్కడ ప్రమాదం జరిగిందని రేణి హాస్పిటల్ వెనకాల గుడిసెలకు ప్రమాదం జరిగిందని మాకు ఫోన్ వచ్చిందండి. 10 గంటల 50 నిమిషాలకు రాగానే ఇమీడియట్గా మా కరీంనగర్ ఫైర్ యూనిట్ రెస్పాండ్ అయింది. ఆ క్విక్ రెస్పాన్స్తో స్పాట్కి వచ్చేసరికి బాగా ఫ్లేమ్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో ఉన్న గుడిసెలు ఉన్న సిలిండర్స్ కూడా 3-4 సిలిండర్స్ బేలు ఉంటాయి. అవి దాంతో ఇమీడియట్గా మనం ఫైర్ పక్కన ఇటు హాస్పిటల్ ఉంది, తర్వాత చుట్టుపక్కల రెసిడెన్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. ఎక్స్టెండ్ కాకుండా ఇమీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయగా ఈ మంటలు అదుపు చేసే పరిస్థితి ఉండేనా? మంటల పరిస్థితి ఎట్లా ఉండే సార్? మంటలు ఎట్లా ఉన్నా కూడా మేము ఆల్రెడీ ట్రైన్డ్ పర్సన్స్ కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్కి తీసుకొచ్చాను. లక్ ఏంటంటే ఈ గుడిసెలలో ఎవరు నివాసితులు లేరు. అందరూ కూడా సమ్మక్క సారక్క పండగకు పోయినని తెలిసింది. సో వాళ్ళకి ఉండుంటే హ్యూమన్ లాస్ కూడా జరిగి ఉండేది, సిలిండర్ బ్లాస్ట్ అయినాయి కాబట్టి. అదృష్టవశాత్తు పబ్లిక్ లేవటం మూలంగా మనకు ఓన్లీ ఆస్తి నష్టం జరిగింది.
కారణం ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. మొత్తానికైతే భారీ అగ్ని ప్రమాదం. ఒకసారి ఇక్కడ చూడవచ్చు, ఇటువంటి సిలిండర్లు దాదాపు 10కి పైగా సిలిండర్లు పేలాయి. ఈ సిలిండర్లు పేలడంతోనే మంటలు అదుపులే చేయలేని పరిస్థితి. పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఫైర్ అవ్వడం, అవి పేలడం, అవి ఉవ్వెత్తున ఎగిసిపడడం, ఇవన్నీ కూడా స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తాయి. ఇటువంటి సిలిండర్లు ఇంట్లో పెట్టడం, అదేవిధంగా మంటలు ఒకదాని తర్వాత ఒకటి పూరి గిడుసులు కాబట్టి అవన్నీ వ్యాపించడం కారణంగానే ఈ ఫైర్ ఎక్కువ కావడానికి కారణంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఎంత నష్టం జరిగిందని చెప్పి అంచనా వేసేటువంటి పనిలో ఇటు అధికారులు పడ్డారు. మొత్తానికి కరీంనగర్ ఆదర్శ నగర్లో జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం ఏదైతుందో చాలా మంది ఇళ్లను దగ్ధం చేసింది. వారంతా కూడా ఇల్లు లేని నిరాశ్రులుగా మారిపోయినటువంటి పరిస్థితి.